మీరు తెలంగాణ సమాజానికి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? 2 ఏళ్ల పీరియడ్ని ఎట్లా అనలైజ్ చేస్తారు? నేనేమంటున్నా అంటే ఒక మంచి ప్రోగ్రెస్తో పోతున్న ప్రభుత్వాన్ని, సరే ప్రభుత్వం అన్నప్పుడు అధినేతలు అన్నప్పుడు తప్పులు చేస్తారు, వాటినే పెద్ద భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని నమ్మి ఒక మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. అసత్యాలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మంచి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ను పడగొట్టుకున్నారు ప్రజలు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. నష్టం ఎవరికమ్మా? వాళ్ళకే కదా. నేను అనేది ఇప్పటికైనా ప్రజలు రియలైజ్ కావాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో ఓటేసినా కూడా, అది గుర్తున్నా గుర్తు లేకపోయినా, అది సర్పంచ్ ఎలక్షన్ అయినా మండల ప్రెసిడెంట్ అయినా, ఇతను కాంగ్రెస్ అని తెలిసినప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయద్దు. ఓటేస్తే ఏమైందంటే వాళ్ళు చేసే వాటికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. దళిత బంధు ఆపడానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, గొర్రెల పథకం ఆపడానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, స్వయం పాలనను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఇది పరాయి పాలన, ఇది కాంగ్రెస్ అనేది ఢిల్లీలో పెత్తనం చేస్తుంది. వీళ్ళు ఇప్పటికి 50 సార్లు పోయినా కూడా తెలంగాణకు మేలేం జరగలేదు. 50-60 సార్లు పోయి ఉంటాడు దాదాపు. కాబట్టి నా మాటలు నమ్మొద్దు. ఇది 2 సంవత్సరాల్లో చాలా దూరం వెనక్కి తీసుకుపోయింది తెలంగాణ గ్రోత్ని. కాబట్టి వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇప్పటి నుంచి అయినా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకు చెక్ పెట్టాలి.